హాయ్ అండి. ఈరోజుటి కథ అవని సమేత నీల్ కమనీయం పార్ట్ 6. బిఫోర్ పార్ట్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. ఈ కథను వినే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నుంచి అవని ఇక్కడే ఉంటుంది. వైఫ్ ఆఫ్ అవని నీల్ ఖన్నాగా ఇక్కడే ఉంటుంది. ఎవరేమన్నా ఒప్పుకోను. అండ్ నువ్వేంటి ఇక్కడ సినిమా చూస్తున్నావా, పోవే ముందు అంటూ అవని జ్యువెలరీ అండ్ శారీ తీసుకొని నీల్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. చూసారా అండి, నీల్ మనసు ఎంత కష్టపెట్టిందో. అందుకే నీల్ అంత బాధగా ఉన్నాడు. దీనంతటికీ కారణం ఇదే. నీల్ చెప్పినట్టు ఈ రోజు నుంచి ఇది మనకు మేడ్ మాత్రమే. నా కొడుకుని అవమానించావు కదా, నీకు అంతకంత బుద్ధి చెప్తాం. అఖిల, వాడు నిన్ను అన్ని మాటలు అన్నా కూడా ఇంకా వాణ్ణి వెనకేసుకొస్తున్నావంటే నీదెంత మంచి మనసు. కానీ ఆ మనసును వాడే అర్థం చేసుకోవటం లేదు. పర్లేదండి, వాడేమన్నా నేను వాడికి తల్లిని, వాడు నాకు కొడుకు. నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను. తల్లి లేని వాడి కోసం నిన్ను పెళ్లి చేసుకుంటే నాకు దూరమయ్యి నీకు దూరంగా ఉంటూ ఏం చేస్తాడు నేను చూస్తాను. అమ్మా, వాడికి నువ్వన్నా చెప్పచ్చు కదా. ఈ అమ్మాయిని ఇప్పుడు ఇంట్లో పెట్టుకొని అందరికీ ఏం సమాధానం చెప్పాలి? ఈ ఇంట్లో ఎవరు ఎవరి మాటకు విలువిస్తున్నారు? ఇప్పుడు నా మాట మాత్రం ఒప్పుకోవడానికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోండి. మైరావతి కూడా ఏం మాట్లాడలేక వెళ్ళిపోతుంది. ప్రతాప్, ఇప్పుడు మనం పార్టీకి వెళ్ళాలి కదా, పద పద అన్నట్టు నీల్ దగ్గర మనీ అడగండి. రే నవీన్, నా అకౌంట్లకి మనీ ఫస్ట్ అంటూ ప్రతాప్ అఖిల పైకి వెళ్ళిపోతారు. స్వచ్ఛంగా నవ్వుతూ అందరూ ఒక్కటిగా ఒకరి మాటే తమ మాటగా ఉండే తన ఫ్యామిలీ రిలేషన్స్ చూసిన అవనికి ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్స్ చూస్తుంటే పిచ్చి లేస్తున్నట్టు ఉంది. నవీన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అవని అదంతా క్లీన్ చేసేసి ఆలోచిస్తూ బయటకు వస్తుంది. నీల్ అన్నదానికి ఎలా రియాక్ట్ అవ్వాలో ఏమన్నాలో కూడా అర్థం అవ్వటం లేదు. పని మనిషి అంటాడు, నా భార్య అంటాడు. అసలేం అనుకుంటున్నాడు తన మైండ్లో? ఏం రన్ అవుతుంది? పని మనిషి తన భార్య అంటున్నాడా, లేదా నా భార్య పని మనిషి అంటున్నాడా? తను చెప్పేది వింటుంటే నేను శైలజలో రామ్కి పిచ్చి పట్టినట్టు నాకు పట్టేలా ఉంది. ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అన్నట్టు అంటున్నాడు. ఇంట్లో వాళ్ళంతా ఇలా ఉన్నారేంటి అనుకుంటూ ఆయనకి అంత కోపమేంటి? ఇంట్లో అందరినీ కూడా అలా తిట్టేస్తున్నాడు. అమ్మ నాన్న అన్న రెస్పెక్ట్ కూడా లేదా? ఆయనే అలా ఉంటే వాళ్ళు కూడా అలానే ఉన్నారు. అసలేంటి నా లైఫ్ ఇలా అయింది? మా నాన్న గుర్తుగా ఆ రింగ్ ఒక్కటే దాచుకున్నా, దాన్ని కూడా తీసేసుకున్నాడు. తన విషయంలో నా తప్పు ఉంది. నేను చేసిన దానికి కోపంలో ఉన్నాడు, కానీ ఇంత కోపం నేను తట్టుకోగలనా? నా మీద ఆ కోపాన్ని మర్చిపోయేలా చేయగలనా? కోపంతో కట్టిన దీనికి అతను విలువ ఇవ్వటం లేదు. తన దృష్టిలో అది పెళ్ళే కాదు కానీ అంటూ తన మెల్లో ఉన్న తాళి చూస్తూ అగ్నిసాక్షిగా వేద మంత్రాల నడుమ నా పెళ్ళైతే అయిపోయిందిగా. మెల్లో ఈ పసుపు తాడు ఒక్కసారి పడిన తర్వాత ఇష్టమున్నా లేకున్నా అదే కదా జీవితం. కానీ నేనంటేనే ఇష్టం లేని అతనితో నేనెలా కలిసుండాలి? రేయ్, నువ్వు చేసేది నాకు నచ్చలేదు. ఈ డ్రెస్ బాలేదా? వేరే డ్రెస్ ఏమైనా ట్రై చేయనా? డోంట్ యాక్ట్ స్మార్ట్ నీల్. నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా తెలుస్తుందా? నేను మాట్లాడుతుంది నువ్వు చేసే పని గురించి కాదు, చేసిన పని గురించి. పెళ్లి చేసి తీసుకొచ్చావు, తన లైఫ్ ఏం చేద్దామనుకుంటున్నావు? అలా పని మనిషి అంటున్నావేంటి? ఆ అమ్మాయి చేసిన దానికి ఇంత పెద్ద శిక్ష వెయ్యాలా? చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే. అయితే నువ్వు చేయటం లేదా? రోజుకో అమ్మాయితో తిరుగుతూ నువ్వు చేసేదాన్ని ఏమంటారు? నేనేమీ వాళ్ళని ఫోర్స్ చేయటం లేదే. వాళ్ళకి కావాల్సిన దానికోసం నా దగ్గరికి వస్తున్నారు. లేడీస్, వాళ్ళకి లేని సిగ్గు మగాన్ని నాకేంటి? నేనేం ఎవరిని ఫోర్స్ చేసి నా బెడ్ మీదకి తీసుకురాలేదే.
వాళ్లకు నచ్చి నాతో బెడ్ షేర్ చేసుకున్నారు. అది నేను మిస్టేక్ చేసినట్టు కాదు. అండ్ దాని విషయంలో నేను చేసేది మిస్టేక్ అయినా సరే ఐ కెన్ డూ దట్ అండ్ ఇన్ మై సెన్స్ నేను చేసేది కరెక్ట్. ముందు వెనుక చూడకుండా దాని బాబు చేసిన దానికి ముడుచుకొని కూర్చోవాలా? ఈ విషయంలో నువ్వు ఇంటర్ఫేర్ అవ్వకు. నేను అవుతాను నీల్. ఎందుకంటే నా ఫ్రెండ్ తప్పు చేయటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు. తన లైఫ్ ఏం చేద్దామనుకుంటున్నావు? కనీసం దీనికన్నా నువ్వు ఆన్సర్ చేస్తావా? అది నీకు అనవసరం. ఇప్పుడేంటి, ఆఫీస్కి వస్తావా లేదా? శాడిస్ట్. థ్యాంక్ యూ. అండ్ వస్తున్నావా లేదా? లేదు నీల్, ఈ విషయంలో నేను నీకు సపోర్ట్ చేయను. నువ్వెలా చేసుకున్నా ఇప్పుడు నీకు పెళ్ళి అయిపోయింది కాబట్టి తనని నువ్వు వైఫ్గా యాక్సెప్ట్ చేయాలి నీల్. నవీన్, డోంట్ రిపీట్ అగైన్. ఈ ప్రేమలు పెళ్ళిళ్ళ మీద నాకున్న నమ్మకం ఇప్పుడో పోయింది. వాళ్ళకి కావాల్సింది లవ్ కాదు, కంఫర్ట్ అంతే. దానికోసం ఏమైనా చేస్తారు. ప్రేమించాను అంటూ వస్తారు, ప్రేమ లేదంటూ వెళ్ళిపోతారు. ఇలాంటి సిల్లీ వాటి కోసం నేను నా లైఫ్ వేస్ట్ చేసుకోను. అండ్ దాన్ని పెళ్లి చేసుకుంది దాని బాబు మీద కోపంతోనే కానీ నాకు వైఫ్ కావాలనేం లేదు. అయితే ఆ అమ్మాయిని ఇంకా నీ దగ్గర ఉంచుకొని బాధ పెట్టడం ఎందుకు? పెళ్ళి ఆపేశావు, పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు. నీకు కావాల్సింది సాధించావు కదా నీల్. తనని పంపించేయి. చూడు, ఆల్రెడీ చెప్పాను కదా, ఇది నా పర్సనల్ మ్యాటర్. నువ్వు ఇంటర్ఫేర్ అవ్వకు. అండ్ అది ఇక్కడే ఉంటుంది. అది చేసిన దానికి దాని మీద నా కోపం తగ్గే వరకు ఉంటుంది, ఉండాలి. నీల్ సీరియస్గా చూస్తూ వెళ్ళిపోతాడు. సిస్టర్. ఆలోచిస్తూ గార్డెన్లో కూర్చున్న అవని వెనక్కి తిరుగుతుంది. సిస్టర్, మీ పేరు? అవని. మా వాడు చేసిన దానికి వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నా. చూడు సీస్, నువ్వు ఇలా బాధపెడుతూ ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. మీ అడ్రస్ చెప్పు, నేను నిన్ను తీసుకెళ్ళి మీ ఇంట్లో వదిలేస్తాను. నీల్ కోపంలో చేశారు కానీ తర్వాత తనే అర్థం చేసుకుంటాడు. అందుకే నా మాట విని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏం చేయాలండి? అన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. సంతోషంగా ఉండు. నీల్ మళ్ళీ నీ లైఫ్లోకి రాకుండా నేను చూసుకుంటాను. రేయ్, ఏంటి దానితో ఏం మాట్లాడుతున్నావు అంటూ నీల్ అక్కడికి వస్తాడు. అవని నీల్ అక్కడికి వచ్చేసరికి భయంగా చూస్తుంది. వచ్చావా? నీకు చెప్పినా వినటం లేదు. పెళ్ళి అంటే ఇష్టంతో చేసుకునేది కానీ పంతంతో కాదు అని చెప్తున్నా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటే నిన్ను మీ ఊరికి పంపిస్తాను అంటున్నా. అవని, నువ్వు వాణ్ణి చూసి భయపడకు. వాడి కోపానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను నేను మీ ఊరికి పంపిస్తాను. చూడండి, మీరెవరో నాకు తెలీదు. నన్ను చెల్లి అన్నారు. ఇక్కడి నుంచి పంపిస్తా అంటున్నారు. నాకు మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది. కానీ నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఎందుకు వాడికి భయపడుతున్నావా అంటూ నవీన్ నీల్ వైపు చూస్తూ అడుగుతాడు. మీ ఫ్రెండ్ని చూస్తే నాకు భయంగానే ఉంది. నేను చేసిన దానికి కోపంలో ఆయన చేసిన దానికి భయపడటం లేదు. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే దీన్నేం చేయాలి అంటూ తన మెల్లో తాళి చూపిస్తూ, దీనికి మీ ఫ్రెండ్ దృష్టిలో విలువలేదు, కానీ నా దృష్టిలో తాళికి చాలా విలువుంది. ఇష్టంతో కట్టినా, కోపంతో కట్టినా, పంతంతో కట్టినా నాకు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు వదిలేసి పోయేదాన్ని అయితే అసలు తనతో వచ్చేదాన్నే కాదు. పెళ్ళైనా పెళ్ళి కానట్టు మా అమ్మ నాన్నలకు బరువుగా అక్కడ ఉంటూ వాళ్లను ఏడిపిస్తూ ఉండటం కన్నా ఆ ఏడిపేదో నేనే ఇక్కడ ఏడుస్తాను. తనకు నా మీద కోపం ఉంటే నేను ఆ కోపాన్ని భరిస్తాను. అంతేకాని ఒక్కదాన్నే అక్కడికి వెళ్ళి మా అమ్మ నాన్నను బాధ పెట్టలేను. వెళ్తే మీ ఫ్రెండ్తోనే వెళ్తాను. హేయ్, ఏంటి డైలాగ్స్ చెప్తున్నావు? నేను మళ్ళీ అక్కడికి వస్తాను అనుకుంటున్నావా? అండ్ నువ్వు ఎక్కువ ఊహించుకోకు. నువ్వు నీ బాబును కలుసుకోలేవు. అండ్ నేను అక్కడికి ఎప్పటికీ రాను. మోర్ ఓవర్, వెళ్ళను అన్నావు కాబట్టి బతికిపోయావు. వెళ్తాను అనుంటే అప్పుడు చెప్పేవాణ్ణి. ఇక్కడే ఉండి మాట్లాడింది చాలు.
నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది మాటలు చెప్పడానికి కాదు, వెళ్ళి పని చూసుకో అంటూ నీల్ అనగానే అవని లోపలికి వెళ్ళిపోతుంది. రేయ్, పంచాయతీ అయిపోయిందా? ఇప్పుడు పద, టైం అవుతుంది. నీల్, తనను ఏం చేద్దామనుకుంటున్నావు? దాన్నేదో చెయ్యాలనే ఇంటెన్షన్ నాకు లేదు, కానీ దాన్ని వదిలేది లేదు. చూస్తాను, ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాను అంటుందిగా, ఎన్నాళ్ళు ఉంటుందో నేను చూస్తాను. ఈ పొగరే నాకు నచ్చనిది, ఆ పొగరే దించుతాను. నన్ను ఫస్ట్ టైం కొట్టిన దాన్ని అంత తేలిగ్గా వదిలేస్తానా అంటూ నీల్ కారు దగ్గరికి వెళ్ళిపోతాడు. అటు అవని, ఇటు నీల్ ఇద్దరు చేరిన దారిన వెళ్ళటం చూస్తూ ఇద్దరి మధ్య ఇంత దూరం ఉంది, ఈ దూరం కలుస్తుందా? తనని చూస్తుంటే పెళ్ళికి తాళికి రెస్పెక్ట్ ఇస్తున్నట్టుంది. నీల్ గురించి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు నీల్ మళ్ళీ మునుపటిలా మంచిగా మారుతాడా? అదే జరిగితే నీల్ అంత మంచివాడు ఇంకెవరు ఉండరు. కానీ ఆడది కట్టుకున్నవాడు ఎలాంటి వాడైనా తట్టుకుంటారో, అంతేకాని పరాయి అమ్మాయితో రిలేషన్ అంటే ఒప్పుకోరు. నీల్ సిచ్యువేషన్ తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో. అసలు అవనిని నీల్ని సపరేట్ చేయాలి అనుకోవటం ఎందుకు? పెళ్లి చేసుకోను అన్నవాడు పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్ళే తన లైఫ్కి టర్నింగ్ పాయింట్ అయితే నీల్ మారితే అవని లైఫ్ కూడా సెట్ అవుతుంది కదా అనుకుంటూ ఇద్దరిని చూస్తున్నాడు. ఏంటో ఈ ఇంట్లో అందరూ ఒక్కోళ్ళు ఒక్కొక్కరుగా ఉన్నారు అంటూ ఆ ఇల్లు చూస్తూ మెల్లగా నడుచుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. అమ్మాయి గారు అంటున్న మాటకు అక్కడున్న ఆవిడ్ని చూస్తుంది. అమ్మాయి గారు, నా పేరు ఎఫ్ఎం సరోజ. ఎఫ్ఎం అంటే నా ఇంటి పేరు అనుకున్నారు. ఈ కాలనీ మొత్తానికి నేనే ఎఫ్ఎం. ఇక్కడ ఏం జరిగినా నాకు తెలిసిపోతుంది. అందుకే నాకు అందరూ కలిసి ఇచ్చిన బిరుదు ఎఫ్ఎం సరోజ. నేను ఈ ఇంటి మెయిడ్. అవని అంత గలగలా మాట్లాడుతున్న ఆవిని చూసి చిన్నగా నవ్వేస్తుంది. అమ్మాయి గారు, మీ నవ్వు చాలా బాగుంది. ఆ నవ్వుకు పడిపోయే అబ్బాయి గారు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారనుకుంటా. ఆ మాటకు అవని మొహంలో నవ్వు మాయమవగానే సరోజ చూస్తూ, అమ్మాయి గారు, నాకు తెలుసులే, మీరు ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చారు అంతే కదా. ఇంట్లో ఒప్పుకోకపోయేసరికి ఇలా పెళ్లి చేసుకుని వచ్చేశారు. నాకు అర్థమైంది అమ్మాయి గారు. నా లైఫ్ ఒక్కోళ్ళకి ఒక్కోలా అర్థమైంది. మొత్తానికి నేను ఇలా ఉన్నాను ఇక్కడ అని అనుకుంటూ ఇంకేం మాట్లాడలేక చూస్తుంది. అమ్మాయి గారు, నేను టిఫిన్ చేసేయాలి. నీల్ బాబు లేట్ అయితే ఒప్పుకోడు అంటూ టిఫిన్ చేయడానికి రెడీ అవుతుంటే, నేను ఈరోజు టిఫిన్ చేస్తాను, ఇక నుంచి నేనే అలవాటు చేసుకోవాలి కదా, నా డ్యూటీ ఇదే కదా అనుకుంటూ సరోజ గారు నేను చేస్తానంటూ తనే చేస్తుంది. ఎగ్జాక్ట్గా 9 అయ్యేసరికి అందరూ హాల్లోకి వచ్చేశారు. అమ్మాయి గారు, అందరూ టిఫిన్కి వచ్చేశారు. నీల్ బాబు టైం దాటితే ఒప్పుకోడు. మీ నీల్ బాబుకి ఎప్పుడూ కోపమేనా? ముక్కు మీద పెట్టుకుని ఉంటాడనుకుంటా. టైం దాటితేనే ఒప్పుకోడంటే నేను చేసిన దానికి ఇంకేం చేస్తాడో, ఇంత కోపం ఎందుకు అనుకుంటూ ఆ టిఫిన్ సరోజ చేతికి ఇచ్చేసి అక్కడే ఉంటుంది. సరోజ, నేను రోజు మార్నింగ్ ఏం తింటాను అంటూ నీల్ అనగానే సరోజ భయంగా చూస్తుంది. అమ్మో, నేను చెప్పాలని అనుకున్నా, కానీ నీల్ బాబు, ఈ టిఫిన్ చిన్నమ్మగారు చేశారు. కొత్తగా పెళ్ళయింది కదా, అమ్మగారి చేతి వంట తింటారని. చూడు, ఇక్కడ కొత్తగా మనుషులు వచ్చారేమో, కానీ వాళ్ళ కోసం ఎవరు ఇక్కడ వాళ్ళ అలవాట్లు మార్చుకోరు. వెళ్ళి నాకు కావాల్సింది తీసుకురా అంటూ అనగానే సరోజ భయంగా లోపలికి వచ్చేస్తుంది. అదంతా తలుపు చాటు నుంచి చూస్తున్న అవనికి నీల్ అలా కోపంగా చెప్పటం చూస్తూ, అసలేంటో ఈ మనిషి, చెప్పే మాట కూడా కోపంగానే చెప్పాలా, నవ్వటం అనేదే చేయడం రాదా అనుకుంటూ సరోజ రావటం చూస్తుంది. అమ్మాయి గారు, నీల్ బాబు ఓట్స్ మాత్రమే తింటారు. ఈరోజు మీరు చేశారని తింటారు అనుకున్నా, కానీ లేదమ్మా అంటూ పాలు వేడి చేసి ఓట్స్ వేసి నీల్ కోసం తీసుకుని వెళ్తుంది. నీల్ అక్కడే ఉన్న అవని వైపు చూస్తూ, ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండటం బెటర్. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం ఎవరు వాళ్ళ పద్ధతులు మార్చుకోరు అంటూ
నీల్ టిఫిన్ తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మా, వాడికి నువ్వన్నా కాస్త చెప్పొచ్చు కదా. అసలు వాడేం చేస్తున్నాడు, వాడికి ఏమన్నా అర్థమవుతుందా? నువ్వే వాడికి అర్థమయ్యేలా చెప్పమ్మా. నాతో మాట్లాడటం మానేశాడు, ఇప్పుడు నచ్చింది చేస్తున్నాడు. అఖిల మాట కూడా వినటం లేదు. అమ్మ అనే మర్యాద కూడా లేకుండా చేస్తున్నాడు. ఏమండి, అత్తయ్య గారిని ఎందుకంటున్నారు? మన నీల్ బాబు ఎప్పటికీ మనల్ని ఏమన్నా, నీల్ బాబు మన ఇంటి పెద్ద కొడుకు కదా, ఏమనకండి. వచ్చే ఏడుపును ఆపుకుంటూ అఖిల అంటుంటే, ఛ, నువ్వెందుకు ఏడుస్తున్నావు అఖిల? ఊరుకో. చూడమ్మా, వాడు అఖిలను కూడా ఎంతగా బాధ పెడుతున్నాడో. వాడి కోసమేగా పెళ్లి చేసుకొని వచ్చింది. చిన్నప్పటి నుంచి అమ్మ అని అనకపోయినా కనీసం అఖిల చెప్పినట్టు చేసేవాడు. ఇప్పుడు అది కూడా లేదు, దాన్ని బాధ పెడుతున్నాడు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అత్తయ్య, మీరు ఇదేం పట్టించుకోకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి అంటూ ఆమె దగ్గర తాళాలు లాక్కొని వెళ్ళి తనకు కావాల్సినంత తెచ్చుకొని కీస్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. కళ్ళున్నాయే కానీ చూడడు వాడు. చూసింది చెప్పినా నమ్మేవాళ్ళు కాదు వీళ్ళు అంటూ నిట్టూరుస్తూ పొలమారుతుంటే దగ్గుతుంది. అంతలో గ్లాస్ వాటర్ తన ముందుకు రాగానే ఆ వాటర్ తాగుతూ థ్యాంక్స్ అమ్మా అంటూ వాటర్ అందించిన అవనిని చూసి చిన్నగా నవ్వుతుంది. నువ్వు కూడా టిఫిన్ చెయ్యమ్మా అంటూ అవనిని కూర్చోబెట్టి అవనికి టిఫిన్ పెడుతుంది. అఖిల, ఏంటి ఇలా ఉన్నావు? ఎప్పుడు ఆనందంగా ఉండేదానివి కదా, ఈరోజేంటి కాస్త చిరాకుగా కనిపిస్తున్నావు? అన్నయ్య, ఆ నీల్ ఉన్నాడు కదా, వాడు పెళ్లి చేసుకుని వచ్చాడు. వాట్? నీల్ పెళ్లి చేసుకుని వచ్చాడా? వాడలా చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? చూస్తూ ఊరుకుంటున్నావా? మనం అంత కష్టపడి వాణ్ణి పెళ్లి జోలికి వెళ్లకుండా చేసింది ఎందుకు? ఇందుకేనా అఖిల? అన్నయ్య, గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టు ఇందులో కూడా మంచి విషయం ఉందన్నయ్య. వాడు పెళ్లి చేసుకుంది ఇష్టంతో కాదు, దాని మీద పంతంతో చేసుకున్నాడు అంటూ నీల్ చెప్పింది అంతా చెప్పి అలా తాళి కట్టి తీసుకొచ్చాడన్నయ్య. దాని మీద కోపంతో ఉన్నాడే కానీ ప్రేమ కాదు. మనకు ప్రాబ్లం లేదు. ఇంకెందుకు నువ్వు టెన్షన్ పడటం? మార్నింగ్ అది చేసిన టిఫిన్ కూడా చేయలేదు. అఖిల, నువ్వు అక్కడే ఆగిపోయావు, అందుకే అలా ఆలోచిస్తున్నావు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? ఏ మాటగా ఆ మాట అన్నయ్యా, అది మాత్రం వాడికి ఎక్కడ తగ్గకుండా ఉంటుంది. ఇద్దరు పక్క పక్కన ఉంటే ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉన్నారు. అందంలో మాత్రం పేరు పెట్టే పనే లేదు, అంత అందంగా ఉంటుంది. అఖిల, వాడు కోపంలో ఉన్నాడు అంటున్నావు, కానీ ఈరోజు కాకపోతే రేపైనా ఆ కోపం తగ్గిపోతే అప్పుడేం చేస్తావు? ఇన్నాళ్ళు కూడా మనం చేసింది అంతా కూడా వేస్ట్ అవుతుంది. అలా ఏం కాదులే అన్నయ్య, అంతా నేను చూసుకుంటానులే. దాని మీద నీల్కి ఇప్పుడు కోపమే ఉంది. అంతగా ప్రేమ పుట్టుకొస్తే అప్పుడు ఏం చేయాలో చూద్దాం. లేదు, ఇకపై ఈ చక్రపాణి రంగంలోకి దిగాల్సిందే. అసలు ఆస్తి మొత్తం కూడా ప్రతాప్ పేరు మీదే ఉంది అనుకొని నిన్నిచ్చి పెళ్లి చేశాను, కానీ ఆస్తి మొత్తం వాడి భార్య పేరు మీద ఉంది. దానికి ప్రతాప్ గార్డియన్ అండ్ మాలిని ఆస్తి మొత్తం నీల్కి పుట్టే పిల్లల పేరు మీద రాసి రిజిస్టర్ చేయించింది. నీల్కి పిల్లలు పుట్టే వరకు ఆస్తి అనుభవించటమే కానీ మనమేమీ చేయలేం. ఆ నీల్నే లేకుండా చేద్దామంటే నీల్ లేకపోతే ఆస్తి చిల్డ్రన్ హెల్త్ కేర్ సొసైటీకి వెళ్ళేలా రాసింది. ఆన్సర్కే కదా నీల్ పెళ్లి చేసుకోకుండా పిల్లలు పుట్టకుండా చూస్తుంది. నువ్వు ఇలా కేర్లెస్గా ఉంటే ఎలా అఖిల? పెళ్లి దాకా వచ్చిన వాడు దానితో కాపురం చెయ్యడని గ్యారెంటీ ఏంటి? అవునన్నయ్య, కానీ అంతవరకు రాకుండా చూసుకుంటానులే. ఆ సిచ్యువేషన్ వస్తే మళ్ళీ ఆట మొదలు పెట్టేస్తే సరిపోతుంది. ఎవరండి? ఎవరు కావాలి? మేడం, సీతారామయ్య గారు ఇల్లు ఇదేనా? ఇదే మేడం. సీతారామయ్య గారికి పార్సల్ వచ్చింది అంటూ పల్లవికి ఇచ్చేసి ఎవరు ఏంటి అడుగుతున్నా కూడా అతను వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి బయటకు వచ్చిన అతను వెంటనే కాల్ చేస్తాడు. సార్, మీరు చెప్పినట్టే ఆ ఇంటికే వెళ్ళి పార్సల్ ఇచ్చేశాను. ఓకే, ఇంకా నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపో అంటూ నీల్ కాల్ కట్ చేస్తూ నవ్వుకుంటూ
నన్నే కొడతావా? కూతురు ఎక్కడుందో కూడా తెలియకపోతే ఆ బాధ నీకు తెలియాలి సీతారామయ్య. కోపంగా చూస్తూ అనుకుంటాడు నీల్. పల్లవి, ఏంటమ్మా, ఎవరిచ్చారు? అది మామయ్య, ఎవరో తెలీదు. మీ పేరు అడిగి ఆ పార్సల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అడిగినా చెప్పలేదంటూ ఆ పార్సల్ సీతారామయ్యకు ఇవ్వగానే ఆ పార్సల్ ఓపెన్ చేస్తూ అందులో ఉన్న శారీ అండ్ జ్యువెలరీ చూస్తూ కళ్ళ నీళ్ళతో చూస్తున్నాడు. అందులో ఉన్న లెటర్ చూస్తూ ఉన్నాడు. మామయ్య, ఎవరు పంపించారు ఆ పార్సల్? ఇవి అవని నగలు కదా అంటూ ఉంటే అంతలో అందరూ వచ్చేస్తారు. మామయ్య, ఆ లెటర్లో ఏముంది? హాయ్ మామ, ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను ఇక్కడ చాలా బాగున్నా. నా పెళ్ళాం నాతో ఉంది కదా, చాలా బాగున్నాను. నా భార్య దగ్గర నీది అనేది ఏది ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే నీది నీకే పంపించేశాను. నీ కూతురు గుర్తుగా దాచిపెట్టుకో. లైఫ్లో ఎప్పటికీ నీకు నీ కూతురు మళ్ళీ కనపడే ఛాన్స్ ఉందో లేదో జాగ్రత్త. నీ కూతుర్ని ఏం చేస్తానో అనే భయపడుతున్నావా మామ? భయపడకు. నా పెళ్ళాన్ని నేనేం చేయను. లైఫ్ లాంగ్ నా పెళ్ళాం నీ కూతురులాగానే ఉంటుంది. చెయ్యి తాకితేనే అంత చేశావు. ఇప్పుడు మొగుడు చెయ్యి తగలకుండా కన్యలాగానే మిగిలిపోతుంది. అమ్మ కాలేని కూతుర్ని చూసుకొని సారి చూడలేవు కదా, తలుచుకొని ఏడువు. ఉంటాను మామ. అడ్రస్ కోసం కష్టపడకు. నీకెప్పటికీ నీ కూతురు ఎక్కడుందో అనేదే తెలీదు. ఆ లెటర్ చదువుతూ బాధగా అక్కడే కూర్చుంటాడు. ఏమండి, వాడు మన కూతుర్ని ఏం చేస్తారనే భయంగా ఉందండి. ఏం చేసినా కూడా వాడే కావాలనుకునే వెళ్ళింది కదా, దానికోసం బాధపడటం కన్నా ఇంకేం చేయలేము. కావాలనే ఇదంతా చేస్తున్నాడు. నా మీద కోపాన్ని నా కూతురు మీద చూపిస్తున్నాడు. సురేష్, ముందు వాడెక్కడ ఉంటాడో తెలుసుకో. మన అవనిని మనతో తీసుకొచ్చేద్దాం. నీల్, ఈ ఫైల్ అంటూ లోపలికి వచ్చిన నవీన్ నీల్ ఫేస్లో స్మైల్ చూస్తూ, ఏంటి నీల్ అలా నవ్వుతున్నావు? అది నీకు అనవసరం, కానీ ఏంటి ఇలా వచ్చావు అంటూ ఫైల్ తీసుకుని రిఫర్ చేస్తూ సైన్ చేసి ఇచ్చేస్తాడు. నీల్, ఇంకొక్కసారి తన గురించి ఆలోచించారా? నవీన్, దిస్ ఈజ్ ఆఫీస్. డోంట్ డిస్కస్ ఫ్యామిలీ ఇష్యూస్. వెళ్ళి నీ పని చూసుకో. నాకు చెప్పటం కాదు, ఐ నో వాట్ ఈజ్ వాట్. సీరియస్గా అనగానే నవీన్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఈవినింగ్. సార్, ఈరోజు ఈవినింగ్ పార్టీ ఉంది కదా, ఆ పార్టీకి నువ్వు అటెండ్ అవ్వాలి. ఏంటి పిలుపు మారింది అంటూ సీరియస్గా చూస్తాడు నీల్. అంటే ఆఫీస్ కదా సార్, మేము మా లిమిట్స్లో ఉంటాను సార్ అంటూ నవీన్ వెళ్తుంటే, ఒరేయ్, ఇప్పుడు ఆఫీస్ టైం కూడా అయిపోయింది కదా అంటున్న నీల్ మాటలకు నీల్ని కోపంగా చూస్తూ, ఈ విషయంలో నేను నీకు సపోర్ట్ చేయనంటూ నవీన్ కోపంగా వెళ్ళిపోతాడు. నువ్వేం చెప్పినా కూడా నేను అనుకున్నదే చేస్తాను అంటూ నీల్ కూడా బయటకు వెళ్ళిపోతాడు. పెద్ద హోటల్లో చాలా గ్రాండ్గా పార్టీ జరుగుతుంది. అప్పుడే నీల్ నడుస్తూ ఆ హోటల్ లోపలికి వస్తాడు. పార్టీ మొత్తం చాలా హడావిడిగా ఉన్న నీల్ రావటం అందరి చూపులు నీల్ మీదనే నిలిచిపోయాయి. అమ్మాయిలకి కలకల రాకుమారుడిలా ఉన్న అతన్ని చూస్తూ నీల్ రావటం బెల్లం చుట్టూ ఈగలలాగా చేరిపోయారు. నీల్ తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో నార్మల్గా మాట్లాడుతూ అందరినీ దాటుకొని అక్కడి నుంచి లోపలికి వస్తాడు. అక్కడ ఫంక్షన్కి అందరూ ఎంజాయ్ చేస్తుంటే నీల్ వైన్ సిప్ చేస్తూ పక్కన కూర్చొని అదంతా చూస్తూ ఉన్నాడు. నీల్ ఆ మాటకు తల తిప్పి అటువైపు చూస్తూ వాట్ అంటూ అంటాడు. నీల్ అంటూ నీల్ దగ్గరికి వచ్చి నీల్ మెడ మీద చేతులేస్తూ నీల్ ముందుకు వంగుతుంది. నీల్ బాడీ మీద హ్యాండ్తో రబ్ చేస్తూ, యూ లుక్ సో హ్యాండ్సమ్ నీల్. అది నాకు తెలుసు. కొత్తగా ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు తెలీదా నీల్ అంటూ బుగ్గ మీద కిస్ చేస్తుంది. అప్పటికే నీల్కి మత్తు ఎక్కేస్తుంటే తనను చూస్తూ నడుం మీద చెయ్యి వేస్తూ దగ్గరికి తీసుకొని, కావాలని వచ్చేదాన్ని కాదు అనటం నాకు చేత కాదు బేబీ, లెట్స్ రాక్ అంటూ తనను తీసుకొని బయటకు నడుస్తాడు. కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళగానే వాట్స్ యువర్ నేమ్ అంటూ దగ్గరికి తీసుకొని తన లిప్స్ అందుకుంటూ అడుగుతాడు నీల్. వైలెంట్గా
తన లిప్స్ని కొరికేస్తున్న నీల్కి తగ్గట్టు అతనికి హెల్ప్ చేస్తుంది. 10 నిమిషాల తర్వాత నీల్ తనని వదిలి కార్ స్టార్ట్ చేసి తన ఫ్లాట్కి తీసుకుని వెళ్తాడు. ఫ్లాట్కి వెళ్ళటం బెడ్ మీదకు త్రో చేసి తన పక్కకు చేరిపోతూ తనను తన సొంతం చేసుకునే పనిలో పడ్డాడు. నీల్తో తను అనుకున్నది జరిగినందుకు ఆనందంగా నీల్కి తగ్గట్టు తనని తను మార్చుకుంటూ సరసల్ల పల్లో తేలిపోతున్నారు ఇద్దరు. నీల్తో సంగమం నగ్నంగా మిగిలిన తన దేహాన్ని చూసుకుంటూ తన పక్కన పడుకున్న నీల్ చుట్టూ చెయ్యి వేయబోతుంటే ఆ చేతిని అలానే విసిరి కొడతాడు నీల్. డోంట్ టచ్, నీకు కావాల్సింది ఇచ్చానుగా అంటూ లేచి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయ్యి బయటకు వస్తూ డ్రెస్అప్ అయ్యి తన ముందు మనీ ఇచ్చి బయటకు కోట్ వేసుకుంటున్నాడు. నీల్, ఏంటి మన రిలేషన్ ఇలా మనీతో కట్ చేస్తావా? నాకు నువ్వు ఎప్పుడూ కావాలి నీల్ అంటూ నీల్ని హక్ చేసుకుంటుంది. నీల్ కోపంగా తన చేతులు విసిరికొట్టి తన గొంతు పట్టుకున్నంత పని చేస్తూ డోంట్ టచ్ అని చెప్పాను కదా, చెప్తే అర్థం కదా? మన రిలేషన్ ఓన్లీ 1 నైట్ స్టాండ్ అంతే, అంతకంటే ఎక్కువ ఇమాజిన్ చేసుకోకు. నౌ గెట్ లాస్ట్ అంటూ తన మెడ విసురుగా వదిలేసి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. వెళ్తున్న నీల్ వైపు సీరియస్గా చూస్తూ నేను కావాలి అనుకుంటే నన్నే కాదు అంటావా? జూలీ అంటే ఏంటో చూపిస్తాను. సీరియస్గా చూస్తూ బెడ్ మీద చిందరవందరగా ఉన్న తన బట్టలు వేసుకుని బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? చాలా లేట్ అయింది కదా, వెళ్ళి పడుకో. అవును, ఏమన్నా తిన్నావా లేదా అంటూ మైరావతి అంటుంటే అది మీ మనవడు ఇంకా రాలేదండి, తన కోసమే ఎదురు చూస్తున్నా. నీల్ బాబు కోసం చూస్తున్నావా? తను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది అవని, నువ్వు ముందు తిని పడుకో. పదమ్మా. సరోజ, తనకు కూడా భోజనం పెట్టు, త్వరగా తినేసి పడుకుంటుంది. పెద్దమ్మగారు, చిన్నమ్మగారు నేను చెప్పినా వద్దు అన్నారు. నేనింక వెళ్తున్నా అమ్మా, చిన్నయ్య గారిని చూడడానికి చిన్నమ్మగారు ఉన్నారుగా. సరోజ అంటూ తన వైపు సీరియస్గా చూసి అవని నువ్వు ముందు తిను అంటూ మైరావతి అంటుంటే లేదమ్మమ్మ, నేను నీల్ గారు వచ్చిన తర్వాత తింటాను. మా అమ్మ చెప్పింది, భర్త తినకుండా భార్య తినకూడదంట. తన కోసమే చూస్తున్నా, నీల్ గారు వచ్చిన తర్వాత తింటాను. వాడు నిన్ను భార్య అనుకోవటం లేదు, ఇంకా ఎందుకు నీకు వాడి మీద అక్కరా? కానీ తాళి అయితే కట్టడం జరిగిపోయింది కదా, కాదు అన్నా కూడా దాన్ని మార్చలేడు కదా. ఎలా చేసుకున్నా కూడా దాన్ని పెళ్ళే అంటారు. నా మీద కోపంతో ఉన్నాడు, నా ప్రయత్నం నేను చేస్తాను. మా నాన్న ఇప్పటికే నా కోసం బాధపడుతూ ఉంటాడు. సాధ్యమైనంత త్వరగా తనని మార్చి నా మీద కోపాన్ని తగ్గించాలి. అప్పుడే మా నాన్న ముందుకు తనను తీసుకెళ్తాను. నా లైఫ్ నాశనం అవుతుంది అన్న బాధపడుతున్న నాన్న కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. అలా అనేసి ఈ పెళ్ళి కాదని నా లైఫ్ నాశనం చేసుకోలేను. తనలో మార్పు వస్తే ఈ పెళ్ళిని గౌరవిస్తాడేమో కదా. నా వంతు ప్రయత్నం నేను చేస్తే తప్పేంటి? ఇలానే ఏడుస్తూ ఉండాల్సిన అవసరం నాకేంటి? పిచ్చిపిల్ల, నా మనవడు మొండోడు, చెప్తే మారడు. నువ్వు మారుస్తానంటున్నావు, నాకు ఇష్టమే, కానీ అది చాలా కష్టం మనవరాలా. కష్టమైనా ప్రయత్నిస్తే తప్పులేదుగా. మీ మనవడి మొండితనం చూస్తేనే తెలుస్తుంది. చూద్దామండి, కాలం మనిషిని మారుస్తుంది కదా. ఆ కాలమే వాణ్ణి ఇలా మార్చింది. ఒకప్పుడు నా మనవడు ఇలా ఉండేవాడు కాదు, చాలా సరదాగా ఉండేవాడు. ఇప్పుడు ఇలా అయ్యాడు అంటే కారణం. అత్తయ్య గారు ఇంకా పడుకోలేదా అంటున్న అఖిల మాటలకు తత్తరపడుతూ వెళ్తున్నా అంటూ మైరావతి వెళ్ళిపోతుంది. సరోజ కూడా వెళ్ళిపోగానే అఖిల అవని వైపు కాస్త కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని అక్కడే కూర్చొని నీల్ కోసం వెయిట్ చేస్తూ ఇల్లంతా కూడా సైలెంట్గా ఉండటం చూసి ఇంత పెద్ద ఇంట్లో ఎలా ఉంటున్నారు, ఎవరికి ఎవరు సంబంధం లేకుండా. అంతేలే, గదులు విశాలమైతే మనసులు చిన్నవవుతాయి. మా నాన్న ఇప్పుడు ఏం చేస్తున్నారో అంటూ ల్యాండ్లైన్ వైపు చూస్తూ ఒకసారి నాన్నకి కాల్ చేస్తే అంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చెయ్యపోతూ లేదు, ఇప్పుడు నాన్నకు కాల్ చేయను,
కష్టమైనా కూడా నా బాధను నేను ఆపుకుంటాను. నీల్ గారి మనసు మారిన తర్వాత తననే తీసుకెళ్ళి మా నాన్నకు చూపిస్తాను. అంతవరకు మా నాన్నకు ఫోన్ కూడా చెయ్యను అనుకుంటూ ఫోన్ కింద పెట్టబోతుంది. ఏయ్, ఏం చేస్తున్నావు అన్న మాటకు టెన్షన్ వస్తుంటే భయంగా చేతిలో ఉన్న రిసీవర్ కిందకు వదిలేస్తూ తన వెనకే కోపంగా చూస్తున్న నీల్ని భయంగా చూస్తూ 2 అడుగులు వెనక్కి వేస్తూ టేబుల్ తగిలి కింద పడిపోతుంది. భయంతో వెనక్కి పడిపోతున్న అవని భయంగా చూస్తూనే ఉన్న అవని తన నడుము మీద వెచ్చగా తగులుతున్న నీల్ స్పర్శకు నీల్ వైపు తిరుగుతూ నీల్ కౌగిల్లో ఉన్న తనని తను చూసుకొని నీల్ దగ్గర నుంచి వస్తున్న స్మెల్కి నీల్ని వెనక్కి నెట్టేస్తుంది. అసలే ఫుల్ మత్తులో ఉన్న నీల్ అవని అలా చేసేసరికి బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడతాడు. ఈ స్టోరీ ఇంకా ఉందండి, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.